45 ఏ గొప్ప వాటిని వెతుకుతున్నాం? ఏం వెతుకుతున్నాం? బలమా, ధనమా, ఘనమా, ఏం కావాలి? ఆ అధికారమా, లేకపోతే అందాన్ని? ఏం వెతుకుతున్నారు మీరు? హల్లెలూయా. మనం చూస్తున్నాం కదా అందం ఏ విధంగా మోసకరమైందో. ఇప్పుడు ధనాన్ని చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు 13 చూద్దాం. ధనవంతులమని చెప్పుకొనుచు లేమి గలవారు కలరు, దారిద్ర్యమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఇటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. జాగ్రత్త. ధనం ఎక్కువైన కొద్దీ దాన్ని భుజించే వాళ్ళు అనేకులు వస్తారంట. దేవునికి స్తోత్రం. ధనం లేదు నీ దగ్గర, ఎవరితో మాట్లాడో చిన్న చూపు. ధనం లేదు నీ దగ్గర, ఎవరి దగ్గర నువ్వు మాట్లాడి నీ మాట చెల్లదు. అదే ధనం ఉండి, బలం ఉండి, అందం ఉంది, అధికారం ఉండి నీ దగ్గర, వాటి లోకపరమైనవి నీకు ఒక రెస్పాన్స్ ఉంటుంది కదా, వాటి వల్ల ప్రయోజనం లేదు. దేవుడు సామెతలు 11 చూద్దాం. ధనము నమ్ముకొని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనం నమ్ముకుంటే పాడైపోతారు. అలాగే ఆ ధనము ఎటు విధంగా మన జీవితాల్లోకి పనిచేయాలంటే న్యాయమైన సత్యమైన పద్ధతిలో మన జీవితాలలో పని చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. తిమోతితో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. చూద్దాం మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక 6 చూద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకముంచుడి అని ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. తిమోతి, ధనాన్ని చూసి మోసపోకు. ధనం వస్తుంది, కానీ ఆ ధనంలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇతరులకు పాలి భాగస్తులుగా నిలబెట్టాలి. ఇతరులకు నువ్వు చేయి చాచాలి. బీదలకు ఒక పూట అన్నం కావాలంటాడు యాకోబు పత్రికలో. బీదలు వాళ్ళు కడు బీదలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, ఆకలి తీరుతుంది నీకు అని చెప్తే అది సబబు కాదు. ఆ సమయానికి వాళ్ళకి కావలసిన ఆకలి తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులు లేకపోవచ్చు, కానీ మనం తినే పట్టడన్నం వాళ్ళ కడుపులో పెట్టి వాళ్ళకు తినడానికి కడుపులో పట్టే అంతగా పెట్టినప్పుడు వాళ్ళు దీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దివా వీళ్ళు మాకు అన్నం పెట్టింది కదా, నువ్వు వాళ్ళకు పెట్టు అంటారు. దేవునికి స్తోత్రం. దేవునితో సంబంధాన్ని కలుపుకుంటారు. దేవునితో వాళ్ళు మన గురించి మనవి చేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఒక పూట ఒక ముద్ద అవ్వాలి. మనం ఒక ముద్ద అయినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వారి జీవితాలలో బాధ, కష్టం, వేదన, ఇహలోక సంబంధమైన ధనాన్ని అపేక్షించదు. పరలోక సంబంధమైన ధనం క్రీస్తు ధనం. క్రీస్తుని ధనములోనికి యాడ్ చేసుకొని ఆ ధనాన్ని మనం ఉపయోగించినప్పుడు నష్టపోము, కీడు రాదు, బాధ రాదు, కష్టం రాదు, శోధన రాదు, ధనం చెడిపోదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు వైపు ఒక వెళ్ళను మగ్గి క్రీస్తు దగ్గర ఆ ధనాన్ని కనుక సంపాదించుకుంటే, క్రీస్తులో ఆ ధనాన్ని నువ్వు సమకూర్చుకుంటే న్యాయమైన సిరి నీకు లభిస్తుంది. అన్యాయంగా ఎవ్వరు దోచుకోవడానికి ఏ అధికారం ఉండదు. దేవుడికి ఎందుకు నష్టపోతావు? ఎందుకు బాధలు ఎదుర్కొంటావు? ఎందుకు దేవుడి వైపు రాకుండా పరిగెత్తుతున్నావు అంటే దేవునితో సంబంధము లేదని. దేవుడికి మహిమ కలుగును గాక. న్యాయమైన సిరి దేవునికి నువ్వు అప్పగించినప్పుడు, హల్లెలూయా, ఆ న్యాయమైన సిరి నీకు, నీ బిడ్డలకు, నీ తరాలకు దేవుడు సమకూరుస్తాడు. ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది అని దేవుడు చెప్పిన ఆ ధనాన్ని మనము దేవుడికి అప్పగించి అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు సమృద్ధి ఆనందమే, సమృద్ధి సంతోషమే, సమృద్ధి సమాధానమే మన జీవితంలోనికి అబ్రాహాము సంతానంగా మనం ఉండాలని ఆయన ఆశపడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. బహుధనవంతులు, మిక్కిలి ధనవంతులు, విస్తారమైన ధనం వచ్చింది అబ్రాహాముకి, ఇస్సాకుకు, యాకోబుకు. ఆ ఒక సంతానమే కదా మనకు కూడా విస్తారమైన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకే స్తోత్రం. గొప్ప ఆశ్చర్యకారాలు చేస్తాను తండ్రి. నీ బిడ్డలు నాయన దీవించి ఆశీర్వించి కృప చూపించి గొప్ప ధన్యత తెచ్చి నీ మహిమతో అన్ని రంగాల నీ బిడ్డలను ఆశీర్వదించి నడిపిస్తున్న దేవా, విస్తారమైన సమృద్ధి ఆనందము నీ ధనము దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.